హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల అప్డేట్ అండి. ఉద్యోగులకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అండి. డీఏలైతే ఆలస్యం కానున్నాయి. ఉద్యోగుల అసహనము మరి దీనికి సంబంధించి అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు ఒక బ్యాడ్ న్యూస్ అండి. అదేంటో కాదు డీఏ కోసము దీపావళి వరకైతే ఆగాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ వేళలో సెప్టెంబర్ సెప్టెంబర్‌లో ఉద్యోగులకు కరువు భత్యం అనగా డీఏ హైక్ ప్రభుత్వం పెంచబోతున్నట్టు సమాచారం. అయితే ఈ నెలలో పెరిగిన జీతం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వార్తతో షాక్ గురవుతారు. డీఏ పెంపుదల సెప్టెంబర్‌లో ప్రకటించబడదని, అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఆర్‌ఎస్ అలవెన్స్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తోంది. ఇది సెప్టెంబర్ నుంచి డీఏ అరియర్‌లు చేయవచ్చని ప్రకటన వెలువడినప్పటికీ ఉద్యోగులు మరో నెల రోజులైతే వేచి చూడాల్సి వస్తోందండి. సో, ఈ ఈ మేరకు ఈ నెలలో డీఏకి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం కొంచెం తక్కువగానే ఉంది అనేది చెప్పుకోవచ్చు. దీనికోసం దీపావళి వరకు ఆగాల్సిందే. సో, పండుగకు ముందే ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు గూడా ఉన్నాయన్నమాట దీపావళికి ముందే. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే దసరా కాస్త దీపావళికి మారిపోయిందని చెప్పొచ్చు. సో, దసరా నుంచి దీపావళికి షిఫ్ట్ షిఫ్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో, మరి 2022కి సంబంధించి డీఏ పెంపును పరిశీలిస్తే సెప్టెంబర్ 28న డీఏ రేట్లను 4% అయితే పెంచడం జరిగింది. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. గత ఏడాది గురించి మాట్లాడుకుంటే దసరా అనేది అక్టోబర్ 24న, దీపావళి నవంబర్ 12న వచ్చాయి. ఈ సమయంలో కూడా ప్రభుత్వం దీపావళికి ముందే పెరుగుదల ప్రకటన ప్రకటించిందనమాట. ఈ నేపథ్యంలో ఈసారి డీఏ పెంపు కూడా దీపావళికి ముందే ప్రకటిస్తారని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. ఇక డీఏ అంటే ఏమిటి? సో, డియర్‌నెస్ అలవెన్స్ అండి. డీఏ అంటే కరువు భత్యం అని కూడా అంటాము. ఇది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగులకు ఇచ్చే మొత్తం అన్నమాట. సో, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇన్‌ఫ్లేషన్ కారణంగా ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ కానుకగా అయితే రావడం జరుగుతుంది. ఇది ఉద్యోగి యొక్క ప్రాథమిక వేతనం అంటే బేసిక్ పే బీపీ మీద నిర్ణీత శాతంగా అయితే ఇవ్వబడుతుంది. సో, 4% అట్లా. సో, బేసిక్ జీతంలో పాటు ఇంటి అద్దె, హెచ్ఆర్ఏ వంటి మొత్తాలు గూడా డీఏకి అయితే జోడించబడతాయన్నమాట. హౌస్ రెంటల్ అలవెన్స్.